राधे जय जय माधव दैत्य गोकुलधारिणे మంగళమహితే. ఎంత పవిత్రమైన యాత్ర ఇది. నా జన్మ ధన్యం అయిపోయింది. అవునయ్యా, ఇలాంటి యాత్రలు ఎవరికి దొరకవు. ఈసారి బృందావన్ని కూడా దర్శించబోతున్నాం. అవును, శరణగాడేడి ఎక్కడున్నారు? నాన్నగారు వెనకాచి వస్తున్నారు. పెద్ద ఆయన కదా, శ్యామ్ అతనితో ఉన్నారులేండి. ఆ శ్యామ్ చాలా మంచివాడు. అవును, చిన్నోడైనా పెద్ద మనసు. అదే అతని పని, సహాయం చేస్తూ తిరుగుతూనే ఉంటాడు. అది మంచి గుణం రా వాలి. అయ్యో మెల్లగా స్వామి, జాగ్రత్త. అయ్యో స్వామి, ఇంక నేను నడవలేను, నా వల్ల కాదు. శర్మ గారు, మనకి ఇంకా చాలా యాత్ర ఉంది. మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే. నేను ఇంకా నడవలేను, నాకు విశ్రాంతి కావాలి. నేను తర్వాత వస్తాను. ఇలా ఆగుతూ పోతే యాత్ర ఎప్పుడు అవుతుంది? చీకటయ్యేలోపు మనం వేరే యాత్రకి వెళ్ళాలి. నాన్నగారు, మీరు ఇలా చేస్తే అందరికీ ఇబ్బందే. అయ్యా, ఆయన ఆరోగ్యం బాలేదు, కాస్త చూసుకోండి అయ్యా. అయితే నువ్వే చూసుకో. పెద్దాయన, నేను స్వామి గారితో ఉంటాను, మీరు బయలుదేరండి, మేము తర్వాత వస్తాము. ఎందుకు నాయనా నీకు ఇబ్బంది? లేదు స్వామి, మీ సేవ చేయడమే నా ధర్మం. అవును శర్మ గారు, శ్యామ్ ఉండడంతో మాకు నమ్మకంగా ఉంటుంది. మీ ఆరోగ్యం ముఖ్యం. మేము ముందుకు వెళ్తాం. పదండి, వెళ్దాం. राधे जय जय माधव दैत्य गोकुलधारिणे మంగళమహితే. నాయనా, నా వల్ల నీ యాత్ర కూడా ఆగిపోయింది. అయ్యో స్వామి, మీ సేవ చేయడం కూడా యాత్రే కదా. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. మీరు ఇలా అనకండి స్వామి, కొంచెం ప్రసాదం తినండి. నువ్వు తిన్నావా నాయనా? ముందు మీరు తినండి స్వామి. సరే, అయితే ఇప్పుడు బయలుదేరదాం పద నాయనా. గోపాల, ఈ యాత్ర పూర్తవడానికి కారణం శ్యామ్. క్షేత్రాలన్నీ చూడగలిగాను, అందుకు ధన్యవాదాలు స్వామి. అయ్యో, అది గోపాలుని కృపే స్వామి. లేదు నాయనా, పరాయి పెద్దవాడినైనా నన్ను సొంతంగా భావించి చాలా ఆదరించావు. నువ్వు నాకు కొడుకు కంటే ఎక్కువ. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తానని మాటిస్తున్నాను. స్వామి, నేను సాధారణవాణ్ణి. దానికి మించింది గుణం. అలా కాదు స్వామి. గుణమే మనల్ని మెప్పించాలి నాయనా, గుర్తుపెట్టుకో. కానీ స్వామి, నేను పేదవాడిని, మీరు ధనవంతులు. మరి ఇలా చేస్తే మీ కుటుంబం సహకరిస్తుందా? ధనం కన్నా మనసు గొప్పది. అయితే స్వామి, నాకు ఒక చిన్న కోరిక. ఏమిటది నాయనా? మీరు ఈ మాట గోపాలని సాక్షిగా చెప్పండి, అప్పుడు నేను ఈ మాట ఒప్పుకుంటాను. గోపాల, మీ సాక్షిగా చెబుతున్నాను, నా కుమార్తెను శ్యామ్కిచ్చి వివాహం చేస్తాను అని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను నాయనా, నువ్వు బయలుదేరు. గోపాల, నాకు దీని మీద స్వార్థం లేదు. ఆయన మాట నిలబెట్టుకోవాలి, ఆయన పరువు కాపాడాలి, అంతే. నువ్వే సాక్షి, చూసుకో అయ్యా. పడ్డానో తెలుసా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? యాత్ర బానే అయిందా? అమ్మా, గోపాలుని కృపతో యాత్ర పూర్తయింది.
నా యాత్రను పూర్తి చేసింది గోపాలుడు ఒకడే కాదమ్మా, శ్యామ్ కూడా. ఆ శ్యామ్ మళ్ళీ మొదలయ్యాడా? అయ్యో అలా అనకు తల్లి. అతను లేకపోయి ఉంటే నేను ఒక అడుగు వేసేవాడినే కాదు, అసలు ఆ యాత్రకు వెళ్ళేవాడినే కాదు. నాకు నీళ్ళు ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, చేతులు పట్టుకున్న క్షేత్రాలన్నీ చూపించాడు, కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాడు. సరే సరే, చాలించండి అతని గొప్పతనాలు. అమ్మా, నేను అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? మన అమ్మాయిని శ్యామ్కిచ్చి వివాహం చేస్తానని మాటిచ్చాను. ఏమన్నారండి? గోపాలుడు సాక్షిగా నేను. అయ్యో రామ, ఏ జన్మలో ఏ పాపం చేశాను? అలా అనకు తల్లి. ఒక అనాథకి మన కూతుర్నా? అతను అనాథ కావచ్చు, కానీ గుణవంతుడు. గుణమా? పేదరికంలో గుణం తినాలా? గ్రామం మొత్తం నవ్వుకుంటుంది. ధనము కంటే మనసు గొప్పది. మీకు మతి పోయింది, యాత్రలో బుద్ధి కూడా పోయిందా? ఏమైందమ్మా? ఏం జరుగుతుంది? మీ నాన్న ఏం చేశాడు చూడు. నీ చెల్లిని ఆ శాంతిస్తానని మాట ఇచ్చారట. ఏంటి? వాలి, లేదు నాన్న, మీరు ఎలా ఆలోచిస్తున్నారు? శ్యామ్ నాకెంతో సేవ చేశాడు. అందుకే మన ఇంటి అల్లుడు చేసేస్తారా? అదే నేను చెప్తున్నాను. ఏమిటమ్మా ఇది? గ్రామంలో మన పరువు ఏమవుతుంది? నేను గోపాలుడు సాక్షిగా మాటిచ్చాను నాయనా. అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. అవును, లేదంటే మేమిద్దరం విషం తాగేస్తాం, ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతాం. అయ్యో అలా కాదమ్మా. తేల్చుకోండి నాన్న, ఆ శ్యామ్ కావాలా లేక మీ కుటుంబం కావాలా? గోపాల, ఇంక నేను ఏమి చేయాలి? ఇంక మీరే దీన్ని సరిచేయాలి తండ్రి. స్వామి, స్వామి ఇంట్లో ఉన్నారా? ఇదిగో వచ్చేసాడు. ఆగు, లోపలికి రావద్దు. వాలి గారు, ఏ నాటకం ఆడావు మా నాన్నతో? నాటకమా? అవును, మా నాన్న పెద్దవారు, ఆ పరిస్థితిని బాగా వాడుకున్నావు కదా. అది అసత్యం. డబ్బు కోసం మా ఇంట్లోకి రావాలనుకుంటున్నావు కదా. నేను ఎప్పుడు అలాంటి ఆలోచన చేయలేదు. అయితే ఎందుకు వచ్చావు? శర్మ గారు నాకు మాట ఇచ్చారు. మాటిచ్చారా లేక నువ్వే కథలు అల్లుతున్నావా? నేను అసత్యం మాట్లాడను. అయితే దాన్ని నమ్మే వాళ్ళని తీసుకురా. నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది వాలి, అది చూద్దాంలే. సరే, గ్రామం ముందు నిజం తెలుస్తుంది. పంచాయతీ పెడతాను, పెట్టు, అప్పుడు చూద్దాం నీ అసలు రంగు ఏంటో. నిజం ఎప్పటికీ దాగదు వాలి. ఈరోజు పంచాయతీ చాలా పెద్దదంట. అవునమ్మా, శర్మగారింటి విషయం అంటున్నారు. ఆ శ్యామ్ మంచి వాళ్ళలాగే కనిపిస్తాడు. కానీ వాలి కూడా చాలా కోపంగా ఉన్నాడు. శాంతం శాంతం, ఇప్పుడు పంచాయతీ ప్రారంభమవబోతుంది. శ్యామ్, నువ్వే పంచాయతీ కోరావు, ఏం జరిగింది? నిజం చెప్పు. పెద్దలారా, శర్మగారితో కలిసి నేను తీర్థయాత్రకి వెళ్ళాను. ఆయన ఆరోగ్యం బాలేకపోయినా ఆయన్ని అన్ని క్షేత్రాలకి తీసుకెళ్లాను. ఆయన సేవ చేయడమే నాకు కర్తవ్యంగా భావించాను. అది నిజమే, యాత్రలో చాలా మంది చూశారు. చివరిగా బృందావనంలో గోపాలుడి దగ్గర శర్మ గారు తన కూతుర్ని నాకు వివాహం చేస్తాను అని మాటిచ్చారు. శర్మ గారు, ఇది నిజమేనా? అది పూర్తిగా అసత్యం. మా ఆయన వయసులో పెద్దవాడు. ఆ పరిస్థితిని ఉపయోగించుకొని శ్యామ్ మా నాన్న దగ్గర మాట తీసుకున్నాడు. వాలి, అది అబద్ధం. మరి నీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? శర్మ గారు, మీరేమైనా గుర్తు తెచ్చుకోగలరా? నాకు ఏమీ స్పష్టంగా గుర్తులేదు పెద్దయినా. యాత్రలో చాలా అలసిపోయాను. స్వామి, మీరు ఇలా అంటే ఎలాగా? మాట తప్పుతున్నారు స్వామి. నాయనా, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే గుర్తు రావడం లేదు. స్వామి, ఇది తప్పు స్వామి. ఇప్పుడు ఏం చేస్తావు శ్యామ్? నీ మాట నిజమని ఎలా నమ్మాలి? ఆ మాటకి సాక్షి కూడా ఉన్నారు. ఎవరా సాక్షి? బృందావన గోపాలుడ నా సాక్షి.
ఏమన్నాడు? గోపాలుడా? విగ్రహం వచ్చి సాక్షి చెప్తుందా? అయితే రేపు చెట్లు కూడా మాట్లాడతాయేమో. నవ్వకండి, గోపాలుడే సత్యసాక్షి. శ్యామ్, భక్తి మంచిదే, కానీ ఇది పంచాయతీ, ఆధారం కావాలి. అయితే నేనే తీసుకొస్తాను ఆ ఆధారం. ఏంటి, గోపాలుని తీసుకొస్తావా? అవును, సత్యం కోసం దేవుడు వస్తాడు. సరే తీసుకురా చూద్దాం. శర్మ గారు, ఇది మీకు సమ్మతమేనా? శ్యామ్ నిజంగానే గోపాలను తీసుకొస్తే నా కుమార్తెను అతనికి వివాహం చేస్తాను. ఇది నా మాట. బృందావనానికి వెళ్తున్నాను. సత్యాన్ని తీసుకొచ్చే వరకు తిరిగి రాను. ఇతను నిజంగానే వెళ్తున్నాడా? భక్తి మనుషుల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళగలదు. నా కోసం కాదు, సత్యం కోసం వస్తున్నాను. నీ మీద నమ్మకమే నాకు బలం స్వామి. బృందావనం చివరికి చేరుకున్నాను. గోపాల, నువ్వే నా చివరి ఆశ. సత్యం ఇలా ఓడిపోకూడదు స్వామి. శ్యామా, స్వామి, నీ భక్తి నన్ను కదిలించింది. సత్యం కోసం నువ్వు చేసిన ప్రయాణం వృధా కాదు. గోపాల, లేదు శ్యామ, నీ హృదయం పవిత్రం. అందుకే నేను ప్రత్యక్షమయ్యాను. స్వామి, గ్రామస్తుల ముందు నిజం చెప్పాలి. మీరు నాతో రావాలి స్వామి. వస్తాను శ్యామ, నీ గ్రామానికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. నిజంగా వస్తారా స్వామి? భక్తుడు పిలిస్తే కృష్ణుడు ఎప్పుడైనా కాదంటారా? గోపాల, కానీ ఒక షరతు ఉంది. మీరు ఏదైనా చెప్పండి స్వామి, నేను వింటాను. నువ్వు ముందుగా వెళ్ళు, నేను నీ వెనకాతల వస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే స్వామి. నా గజ్జల శబ్దం వినిపిస్తుంది, అదే నేను ఉన్నానని సంకేతం. అలాగే స్వామి, నేను తిరిగి చూడను. గుర్తుపెట్టుకో శ్యామ్, భక్తికి నమ్మకం అవసరం. మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది స్వామి. స్వామి, మీ గజ్జల శబ్దం వినిపిస్తుంటే నా భయం అంతా పోతుంది. స్వామి, మీకోసం ప్రసాదం పెట్టాను, దయచేసి గ్రహించండి స్వామి. స్వామి, స్వామి, ఏమైంది స్వామి? ఏమైందో చూద్దామా? లేదు లేదు, వెనక్కి చూడకూడదు. స్వామికి మాట ఇచ్చాను. కానీ స్వామికి ఏదైనా జరుగుంటే ఏం చెయ్యాలి? సరే చూద్దాం. గోపాల, క్షమించు. స్వామి, అయ్యో, నేను మీ మాట తప్పాను. నా వల్లే ఇదంతా అయింది, క్షమించు స్వామి. శ్యామా, బాధపడకు. నువ్వు వెనక్కి తిరిగి చూసిన క్షణం నేను ఇక్కడే నిలిచిపోయాను. స్వామి, ఇప్పుడు ఏం చెయ్యాలి?
నేను ఇక్కడ ఉంటాను. గ్రామస్తులను తీసుకురా, వారి ముందే నేను సాక్ష్యం చెప్తాను. సరే గోపాల, వెళ్ళు శ్యామ, సత్యం గెలవాలి. ఇప్పుడే గ్రామానికి వెళ్తాను స్వామి. శ్యామ్ ఇంకా తిరిగి రాలేదా? అంత నాటకం చేసిన తర్వాత ఎందుకు వస్తాడు? బహుశా బృందావనంలోనే ఉండిపోయింటాడు. అందరూ రండి, త్వరగా రండి. మళ్ళీ మొదలు పెట్టాడా? ఏమైంది? ఏంటి శ్యామ్, ఈసారి ఏ కథలు తెచ్చుకొచ్చావు? ఇది కథ కాదు, గోపాలుడు నిజంగా వచ్చారు. అంటే ఏదో నిజంగానే తీసుకొచ్చినట్టున్నాడు. సరే, అందరం వెళ్ళి చూద్దాం. చూద్దాం ఈసారి ఏ నాటకం వేస్తాడో. అదిగో. ఏంటిది? గోపాలుడు విగ్రహమా? ఇంత పెద్ద విగ్రహం ఎలా వచ్చింది ఇక్కడికి? గోపాల తండ్రి, శ్యామ్, ఈ విగ్రహాన్ని ఎలా తీసుకొచ్చావు? నిజం చెప్పు. నేను తీసుకొని రాలేదు పెద్ద ఆయన నాతో నడిచొచ్చారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది కూడా ఏదో మాయ చేసి ఉంటాడు. నేను మోసం చేయలేదు, గోపాలుడే సత్యసాక్షి. శ్యామ్ అసత్యం చెప్పలేదు. వృద్ధ బ్రాహ్మడు నా సన్నిధిలో తన కుమార్తెను శ్యామ్కి వివాహం చేస్తానని మాటిచ్చారు. సత్యాన్ని కాపాడడానికి నేనే ఇక్కడికి వచ్చాను. ఇది దైవ మహిమ. శ్యామ్ నిజమే చెప్పాడు. గోపాలుడు స్వయంగా సాక్షి చెప్పాడు. శ్యామ్, నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మమ్మల్ని క్షమించు బాబు. మీ మీద నాకు కోపం లేదు, సత్యం గెలవాలి అనే కోరుకున్నాను. నాయన శ్యామ్, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను, నన్ను క్షమించు. అయ్యో స్వామి, అలా అనకండి. ఈ గోపాలుడు సాక్షిగా నా కుమార్తెను నీకు వివాహం చేస్తాను. ఇది నా చివరి మాట. ఇక్కడికి వచ్చి సాక్షి ఇవ్వడం వలన ఇప్పటి నుంచి ఈ గోపాలుడి పేరు సాక్షి గోపాలుడు. జై సాక్షి గోపాల్, జై శ్రీకృష్ణ. 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 జై సాక్షి గోపాల్, జై శ్రీకృష్ణ.